కేఎఫ్సీకి వెళ్తున్నారా? వెళ్ళి చికెన్ తింటున్నారా? అయితే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. ఈ రీల్ చూసిన తర్వాత మీరే డిసైడ్ అవ్వండి ఇకపై అవుట్ సైడ్ ఫుడ్ తినాలా వద్దా అనేది. కొంతమందికి చికెన్ అనగానే టక్కున గుర్తొచ్చేది కెంటకీ ఫ్రైడ్ చికెన్, అదే కేఎఫ్సీ. వెనస్డే ఆఫర్స్ ఉంటాయి. అబ్బా వీకెండ్ కూడా పోయినామంటే బకెట్ ఆర్డర్ చేసుకొని తినొచ్చు. అదే వెనస్డే ఆఫర్లు అయితే తక్కువ రేట్కి 2 బకెట్లు వస్తాయి, అదే చికెన్ బకెట్లు వస్తే మంచిగా కుమ్మేయచ్చు అనుకుంటారు. అట్లాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ రీల్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయాలి. ముచ్చట ఏంటంటే ఇవాళ నిజామాబాద్లో కొంతమంది కస్టమర్స్ అక్కడ ఉన్నటువంటి ఒక మాల్కి వెళ్ళి కేఎఫ్సీలో చికెన్ పీసెస్ ఆర్డర్ చేసిరట. కొన్ని లెగ్ పీసెస్ ఆర్డర్ చేస్తే వాళ్ళు ఇచ్చిన తర్వాత అది స్మెల్ బ్యాడ్గా వచ్చిందట. ఏందని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే అది ఏం లేదని చెప్పేసి కవర్ చేసుకునే ప్రయత్నం చేసిరట. వాళ్ళకు బీపీ నషాలానికి ఎక్కి ఫుల్ సీరియస్ అయిందట. అసలు ఇదేంది ఇంత ఘోరమైన స్మెల్, ఇది ఎప్పటిది అని చెప్పి. ఈ విషయం తెలిసిన చాలా మంది, ఇవాళ నిజామాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ చూసిన చాలా మంది అసలు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడున్నారు, నిద్రపోతున్నారా ఎట్లా వీళ్ళు, ఇగనన్న లేవురు అని చెప్పేసి నిజామాబాద్ ప్రజలైతే ఫుల్ సీరియస్ అవుతున్నారట. ఎప్పుడైనా ఆలోచించారా దీన్ని ఎన్ని డేస్ బ్యాక్ తెచ్చి స్టోర్ చేశారు, ఇది ఎన్ని డేస్ అవుతుంది స్టోర్ చేయబట్టి, దీన్ని తింటే మనకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, దీన్ని ఎప్పుడు మ్యారినేట్ చేసిర్రు, అదే మసాలాలు పట్టించడం అదంతా ఉంటుంది కదా, అసలు ఎప్పుడు చేసి పెట్టింది ఇట్లా, ఇది ఫ్రెష్ అయినా కాదా, ఇది తింటే మరి రేపు పొద్దున ఏమవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఎట్లుంటుంది అని ఎప్పుడైనా ఆలోచించిందా? ఇట్లాంటి ఇన్సిడెంట్ అంటే లైక్ ఇట్లా స్మెల్ వచ్చినా లేదంటే ఖరాబ్ అయినా సర్వ్ చేసినా కూడా చూసి చూడనట్టు వదిలేసినరా, లైట్ తీసుకున్నారా? ఇంతకీ దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.